అందరికీ నమస్కారం. లర్న్ తెలుగు విత్ హరి యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో మనం ద్విత్వ, సంయుక్త, సంశ్లేషాక్షర పదాల యొక్క వర్క్షీట్ అనేది ఇక్కడ ప్రిపేర్ చేయబడింది. ఈ వర్క్షీట్ యొక్క ప్రిపరేషన్ ఎట్లా ఉంది అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. ఇట్లానే ఉండాలా అనే రూల్ లేదు. మీ క్రియేటివిటీ ఆధారంగా మీరు ఏ విధంగా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, ముందుగా ద్విత్వాక్షరం అనగా చూద్దాం. ఒక హల్లుకు అదే హల్లుకు సంబంధించిన ఒత్తు వచ్చి చేరడమే ద్విత్వాక్షరం. అనగా ఒక హల్లుకు అదే హల్లుకు సంబంధించిన ఒత్తు వచ్చి ఇక్కడ చేరినట్లయితే, ఇలా చేరినట్లయితే ఇది ద్విత్వాక్షరంగా పిలువబడుతుంది. నెక్స్ట్ గాకు గావత్తు, కాకు కావత్తు, గాకు గావత్తు, చాకు చావత్తు. ఈ విధంగా ఒక హల్లుకు అదే హల్లుకు సంబంధించిన ఒత్తు వచ్చి చేరితే ఇది ద్విత్వాక్షరం అంటాం. నెక్స్ట్ సంయుక్తాక్షరం. ఒక హల్లుకు వేరే హల్లుకు సంబంధించిన ఒత్తు వచ్చి చేరడమే సంయుక్తాక్షరం అని అంటాం. ఉదాహరణకు కాకు మావత్తు అంటే ఒక హల్లుకు వేరొక హల్లు యొక్క ఒత్తు అనేది వచ్చి చేరినట్లయితే ఇది సంయుక్తాక్షరంగా పిలువబడుతుంది. గాకు రావత్తు గ్ర, చాకు లావత్తు చ్ల, వాకు యావత్తు వ్యా. ఈ విధంగా. ఓకే, నెక్స్ట్ సంశ్లేషాక్షరం అనగా ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులకు సంబంధించిన ఒత్తులు వచ్చి చేరడమే సంశ్లేష అక్షరం అంటాం. అనగా ఒక హల్లుకు ఉంటుంది, ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ ఒత్తులు యావత్తు రావత్తు ఈ విధంగా వచ్చినట్లయితే అది సంశ్లేష అక్షరంగా పిలువబడుతుంది. క్రియా అని, షాకు టావత్తు రావత్తు స్ట్రా అని, తాకు సావత్తు నా అని, స్నా అని, సాకు తావత్తు రావత్తు స్త్రా అని, ఇలాంటి అక్షరాలని సంశ్లేష అక్షరాలు అని అంటారు. ఓకే, నెక్స్ట్ ఒక పేరా చూసుకుందాం. ఇలా పేరా ఇవ్వాలి. పేరా ఇచ్చిన తర్వాత పిల్లలను చదవమని చెప్పాలి. చదివిన తర్వాత ఇందులో ద్విత్వాక్షర పదాలని, సంయుక్త అక్షర పదాలని గుర్తించమని చెప్పాలి. ఏ విధంగానో ఒకసారి చూద్దాం. ఇక్కడ ముందుగా నేను పేరా చదువుతాను. పరమానందయ్య ఒక గురువు, ఆయనకు 12 మంది శిష్యులు. ఒకరోజు గురువుగారు ఊరికి పోవాలని అనుకున్నాడు. ఎద్దుల బండిలో బయలుదేరాడు. శిష్యులు బండి వెనుక నడుస్తున్నారు. క్రింద ఏమైనా పడతాయేమో చూడండి అన్నాడు గురువుగారు. కొంతసేపటికి రాగి చెంబు క్రింద పడ్డది. శిష్యులు ఈ విషయాన్ని చూశారు. ఓకే, ఇది పేరా. ఈ పేరాలో విద్యార్థులకు ద్విత్వాక్షరము, సంయుక్తాక్షరాలను గుర్తించమని చెప్పాలి. ఓకే, సున్నా చుట్టమని చెప్పాలి. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ద్విత్వాక్షరాలని సున్నా చుట్టడం, ద్విత్వాక్షరాలని ఇలా సున్నా చుడతాను, సంయుక్త అక్షరాలని ఇలా బాక్స్ వేస్తాను. గమనించండి, మీరు ఒకటే పేరాలో ఇలా చేయొద్దు. నేను తొందరగా చెప్పాలనుకుంటున్నాను కాబట్టి నేను ఈ విధంగా చెప్తున్నాను. మీరు మాత్రము ఒక పేరా ఇచ్చి ద్విత్వాక్షరాలని, మరో పేరా ఇచ్చి సంయుక్త అక్షరాలని, మరో పేరా ఇచ్చి సంశ్లేష అక్షరాలని గుర్తించమని మీరు ఎంకరేజ్ చేయాలి మీ పిల్లలకు. ఓకే, ముందుగా ఇప్పుడు ద్విత్వాక్షరాలను చూద్దాం. పరమానందయ్య, ఇందులో యాకు యావత్తు ఒక హల్లుకు అదే హల్లు వచ్చింది కాబట్టి ఇది ద్విత్వాక్షరం. ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ ఒక గురువు, ఆయనకు 12 మంది శిష్యులు. ఇక్కడ 12లో నాకు నావతుంది, దీన్ని సున్నా చుట్టాలి. నెక్స్ట్ శిష్యులు, ఇది కాదు, ముందు ద్విత్వాక్షరాలు తర్వాత సంయుక్త అక్షరాలకు వెళ్ళిపోదాం. శిష్యులు, ఒకరోజు గురువుగారు ఊరికి పోవాలని అనుకున్నాడు. నాకు నావత్తు, ఇది ద్విత్వాక్షరం. ఎద్దుల బండిలో దాకు దావత్తు ద్విత్వాక్షరం. ఎద్దుల బండిలో బయలుదేరాడు. శిష్యులు, ఇక్కడ కూడా ఇది కాదు, సంయుక్తాక్షరం. బండి వెనుక నడుస్తున్నారు, నాకు నావతుంది ఇక్కడ, ఇది ద్విత్వాక్షరం. క్రింద ఏమైనా పడతాయేమో చూడండి అన్నాడు. నాకు నావత్తు, ఇది ద్విత్వాక్షరం. నెక్స్ట్ గురువు, కొంతసేపటికి రాగి చెంబు క్రింద పడ్డది. డాకు డావత్తు. శిష్యులు చూశారు. ఓకే, అర్థమైందని నేను ఆశిస్తున్నాను మిత్రులారా. ఇప్పుడు ద్విత్వాక్షరాలు అనేటువంటివి కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు సంయుక్త అక్షరాలని చూద్దాం. సంయుక్త అక్షరాలని నేనేం చెప్పాను, బాక్స్ వేయమని చెప్పాను. చూద్దాం. పరమానందయ్య ఒక గురువు, ఆయనకు 12 మంది శిష్యులు. షాకు వేరొక అంటే ఒక హల్లుకు వేరొక హల్లుకు సంబంధించిన ఒత్తు వచ్చి చేరింది కాబట్టి ఇది సంయుక్త అక్షరం. కాబట్టి నేను ఇది బాక్స్ వేస్తున్నాను. ఓకే, వీడియో లెంగ్తీ అవుతుందనే ఉద్దేశంతో నేను ఒకటే పేరాలో ఇవన్నీ చేస్తున్నాను. మీరు సపరేట్ పిల్లలతో చేయించాలి. ఓకే, నెక్స్ట్ ఒకరోజు గురువుగారు ఊరికి పోవాలని అనుకున్నాడు. ఎద్దుల బండిలో బయలుదేరాడు. శిష్యులు, ఇక్కడ ఒకటి సంయుక్త అక్షరం. బండి వెనుక నడుస్తున్నారు. స్తు, సాకు తావత్తు, ఇక్కడ ఒకటి. క్రింద క్రి అనేటువంటిది. ఏమైనా పడతాయేమో చూడండి అన్నాడు గురువు. కొంతసేపటికి రాగి చెంబు క్రింద పడ్డది. క్రి అనేటువంటిది ఒక
సంయుక్తాక్షరం ఉన్నాడు. శిష్యులు ఈ విషయాన్ని చూశారు ఇక్కడ, శిష్యులు. ఓకే మిత్రులారా, అర్థమైందని నేను అనుకుంటున్నాను. పిల్లలతో ఈ విధంగా చేయించండి. ఓకే నెక్స్ట్ ఈ పారాలోని పదాలని ఆధారంగా ఏం చేయమని చెప్పాలంటే, పారాలోని పదాల ఆధారంగా ద్విత్వాక్షర పదాలని ఒకవైపు, సంయుక్తాక్షర పదాలని ఒకవైపు రాసేలాగా మనం ఎంకరేజ్ చేయాలి. ఏ విధంగా చూడండి, ద్విత్వాక్షర పదాలు ఈ సున్నా చుట్టినవి ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ పదాలని రాపించాలి. ఎగ్జాంపుల్ నేను ఏవైనా రెండు రాస్తున్నాను, గమనించండి, ఎందుకంటే వీడియో లెంగ్తీ అవుతుందనే ఉద్దేశంతో. పరమానందయ్య, పరమానందయ్య అంటే ఇక్కడ అండర్లైన్ చేయించాలి. ఇది ద్విత్వాక్షరం కాబట్టి ద్విత్వాక్షర పదాల కింద ఇక్కడ రాసిన. నెక్స్ట్ ఇక్కడ 12, ఓకే 12 ఈ విధంగా. ఓకే మిగిలిన పేరాలో నేను అన్ని రాయట్లేదు, పిల్లలతో మాత్రం మీరు అన్నీ రాసేలాగా మీరు ఎంకరేజ్ చేయాలి. నెక్స్ట్ సంయుక్తాక్షర పదాలని మనం చూడాలి. ఆల్రెడీ ఇక్కడ మీరు బాక్స్ వేసుకున్నారు, ఇక్కడ శిష్యులు. ఓకే శిష్యులు ఈ విధంగా రాయించాలి. తర్వాత నడుస్తూ అని ఉంది ఇక్కడ, నడుస్తూ. ఓకే అర్థమైందని అనుకుంటున్న మిత్రులారా, ఈ విధంగా పిల్లలతో రాయించాలి. ఓకే నెక్స్ట్ బిట్కి మనము వెళ్ళిపోదాం. ఇక్కడ సంశ్లేషాక్షర పదాలు అటువంటివి ఇవ్వబడ్డాయి. ఈ పదాలను ఏం చేయాలంటే, ఈ పదాలను చదివి పిల్లలు ఆ అక్షరం మాత్రమే, సంశ్లేషాక్షరం ఎక్కడుందో అక్కడ సున్నా చుట్టమని ఎంకరేజ్ చేయాలి మనం. చూడండి ఇక్కడ సంశ్లేషాక్షర పదాలు శాస్త్రం అని ఉంది. ఇక్కడ సంశ్లేషాక్షర పదం మనం చూసినట్లయితే స్త్ర. ఓకే ఈ విధంగా సున్నా చుట్టాలి. జ్యోత్స్న, జియో అనేటువంటిది ఇక్కడ సంయుక్త అక్షరం కాబట్టి హెడ్డింగ్లో ఏమొచ్చాను, సంశ్లేష అక్షరాలు మాత్రమే కాబట్టి ఇది వదిలేయాలి. స్నా ఈ విధంగా పూర్తి చేయమని చెప్పాలి. నెక్స్ట్ స్ట్రా, నెక్స్ట్ క్ష, నెక్స్ట్ స్త్రీ, నెక్స్ట్ త్రయం, నెక్స్ట్ త్రయం కాదండి త్రయ, నెక్స్ట్ స్త్ర, నెక్స్ట్ ష్య. ఈ విధంగా పిల్లలతో సంశ్లేష అక్షర పదాలని చేపించాలి. ఓకే అర్థమైంది అనుకుంటున్నాను మిత్రులారా, మీ పిల్లలతో ఈ విధంగా చేయించండి. ఓకే నెక్స్ట్ ఇక్కడ గళ్ళలోని కొన్ని అక్షరాలు ఉన్నాయి. ఈ అక్షరాలతో పదాలు రాయించాలి. ఓకే పదాలు రాయించడం వల్ల కూడా పిల్లలకు పద సంపద అనేది పెరుగుతుంది. అదేవిధంగా పిల్లలు ఒత్తు పదాలని ఎలా పలకాలో కూడా వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ మా ఉంది, ఇక్కడ బూ ఉంది, ఏమవుతుందంటే మబ్బు అవుతుంది. ఓకే మబ్బు. నెక్స్ట్ ఇక్కడ సి ఉంది, ఇక్కడ గు ఉంది, ఏమవుతుందంటే సిగ్గు అని అవుతుంది. ఓకే నెక్స్ట్ ఇక్కడ జో ఉంది, ఇక్కడ లు ఉంది, జోళ్ళు. ఓకే జోళ్ళు అని అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ డా ఉంది, ఇక్కడ బూ ఉంది, ఏమవుతుందంటే డబ్బు. ఓకే మిత్రులారా, నేను 4 రాశాను. విద్యార్థులతో ఇంకా ఏం చేయాలంటే ఇందులో ఇంకేమైనా ఉంటే అవి వెతికి రాయించాలి. ఓకే నెక్స్ట్ మనం మోడల్ చూసుకున్నట్టయితే ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి. ఆ పదాలను తేడా చూసి చదువుతూ నేర్పించాలి పిల్లలకు. ఏ విధంగా చూడండి, పెలి, 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 పెళ్ళి అని స్పష్టంగా ఈ విధంగా చదవాలి. నెక్స్ట్ అగి, అగ్గి అని గట్టిగా చదివించాలి. నెక్స్ట్ నీళ్ళు, నీళ్ళు అని గట్టిగా చదివించాలి. కొబ్బరి, కొబ్బరి, ఇది కరెక్ట్. బెల్లం, బెల్లం, ఈ విధంగా గట్టిగా చదివించాలి. అవ్వ, అవ్వ, ఇదొక మోడల్. మనము ఈ విధంగా తేడాలను గమనిస్తూ పదాలను నేర్పించినట్లయితే పిల్లల లోపల ద్విత్వ, సంయుక్త, సంశ్లేష అక్షర పదాల యొక్క తేడా అనేది తెలిసి నేర్చుకోగలుగుతారు. నెక్స్ట్ ఇక్కడ కలపటం, కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ అక్షరాలను కలిపితే ఒక పదంగా ఏర్పడుతుంది. ఇలాంటి మోడల్ని కూడా పిల్లలకి ఇవ్వడం వల్ల చాలా ఆడుతూ పాడుతూ ఈ పదాలు నేర్చుకుంటారు. ఇప్పుడు ఇక్కడ టాకు టా అవుతుంది, టోకు టా అవుతుంది కాబట్టి ఒక హల్లుకు అదే హల్లుకు వచ్చింది కాబట్టి అదే హల్లుకు సంబంధించిన ఒత్తు వచ్చింది కాబట్టి ఇది ద్విత్వాక్షరం అని తెలుసుకొని చాలా తొందరగా రాస్తారు, నేర్చుకుంటారు. నెక్స్ట్ అట్టు, ఆ టు ఏమవుతుందంటే అట్టు. ఓకే నెక్స్ట్ పో టు పొట్టు, పొట్టు. నెక్స్ట్ చె టు చెట్టు, జు టు జుట్టు. ఓకే ఈ విధంగా పిల్లలతో చేయించాలి ఈ మోడల్ని. నెక్స్ట్ నేను ఇక్కడ ఈ మోడల్ ఇచ్చాను, ఆల్రెడీ ద్విత్వాక్షరానికి సంబంధించి నేను చేశాను కాబట్టి ఇది ఏం చేయట్లేదు, వీడియో లెంగ్తీ అవుతుందనే ఉద్దేశంతో ఈ విషయం చేస్తాను. ఇది సంయుక్తాక్షరం, ఒక హల్లుకు వేరొక హల్లుకు సంబంధించిన ఒత్తు వచ్చి చేరితే సంయుక్తాక్షరం అంటారు కాబట్టి సంయుక్తాక్షరానికి సంబంధించినటువంటి ఈ
కలపడానికి పదాలను ఈ అక్షరంతో కలిపే పదాలని ఇప్పుడు చూద్దాం. కర్మ ఏమవుతుందంటే కర్మ. నెక్స్ట్ కుర్మ కుర్మ. ఓకే. నెక్స్ట్ బర్మ బర్మ. నెక్స్ట్ వర్మ వర్మ. ఓకే. ఇలాంటి మోడల్స్ ఇవ్వడం వల్ల పిల్లల పూట ద్విత్వ సంయుక్త సంశ్లేషాక్షర పదాలను చాలా సింపుల్గా నేర్చుకుంటారు, సులభంగా నేర్చుకుంటారు. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.